నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి ఇత్యాది విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 11/6/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, అధిక మాసం, కృష్ణపక్షం, గురువారం. సూర్యోదయం ఉదయం 5:41, సూర్యాస్తమయం సాయంత్రం 6:50, తిథి ఏకాదశి రాత్రి 10:36 వరకు, నక్షత్రం రేవతి ఉదయం 8:16 వరకు, యోగాలు శోభన రాత్రి తెల్లవారుజామున 1 గంట వరకు, కరణము భవ ఉదయం 11:52 వరకు, బాలవ రాత్రి 10:36 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:55 నుంచి 3:33 వరకు, గుళిక కాలం ఉదయం 8:59 నుంచి 10:37 వరకు, యమగండం ఉదయం 5:41 నుంచి 7:20 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుంచి 12:42 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:04 నుంచి 10:57 వరకు, మరల మధ్యాహ్నం 3:20 నుంచి 4:13 వరకు, అమృతకాలం ఉదయం 5:59 నుంచి 7:30 వరకు, మరల రాత్రి 11:49 నుంచి 1:17 వరకు, వర్జం రాత్రి తెల్లవారుజామున 2:46 నుంచి 4:15 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి ముఖ్యమైన విషయాలలో మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. అలాగే ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. పరాక్రమం పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. అలాగే విపరీతమైన పౌరుషం అనేది పెరుగుతుంది. ఆ పౌరుషంతో, శ్రమతో మీరు కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాల వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు నిర్ణయాలు తీసుకునేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తగా తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఆలోచనలలో వేగం, అలాగే కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా తల్లి, కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు అధిక ఘర్షణని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఏర్పడడానికి అవకాశం అనేది కనబడుతోంది. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి ముఖ్యమైన విషయాల్లో వాహనాలు నడిపేటప్పుడు, దీర్ఘకాలిక పెట్టుబడులు, మానసిక ప్రశాంతత మొదలైన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. స్నేహ సంబంధాల విషయాల్లో కానీ, ఖర్చులు పెట్టేటప్పుడు కానీ, నూతన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ తొందరపాటు నిర్ణయాలు కాకుండా తగిన విధంగా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. భాగస్వామ్య వ్యవహారాల్లోనూ పెట్టుబడులు పెట్టేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు అధికంగా తొందరగా ఆలోచనలు కాకుండా వేగాన్ని తగ్గించి కొంచెం స్థిమితంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు ఆ విషయంలో తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి వాతావరణాన్ని ఏర్పరచుకునే అవకాశం కనబడుతుంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల సహకారం బాగుంటుంది. ఆగుతూ వచ్చిన పనులు ముందుకు పెడతాయి. చాలా కాలంగా రావాల్సిన ధనం ఏదన్నా ఉంటే అది వచ్చే అవకాశం కనబడుతుంది. అలాగే నెట్వర్క్ని పెంపొందించుకుంటారు. తోబుట్టువుల యొక్క సహకారం బాగుంటుంది. మంచి వ్యక్తుల సహకారంతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అది ఆర్థిక విషయాలు కావచ్చు, కుటుంబ విషయాలు కావచ్చు, ఏదైనా సరే మాట విలువ, గౌరవం, వ్యక్తుల సహకారం, అలాగే నెట్వర్క్ పెంపొందించుకోవడం, ఆర్థిక విషయాల్లో పూర్వపు రుణాలని తెచ్చుకోవడం మొదలైన వాటికి చాలా వరకు అనుకూలమైన సమయంగానే దీన్ని మనం భావన చేయొచ్చు. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వారికి వ్యక్తిగత విషయాలలో, ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. వృత్తిపరంగా కొన్ని స్థిరత్వాలు, స్థిమితమైన అభిప్రాయాలతో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలకి చాలా అవకాశం ఉన్న రోజుగా మనం దీన్ని భావించవచ్చు. అలాగే మీ వ్యక్తిగతంగా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల, మీ వ్యక్తిగత శ్రద్ధ వల్ల, వృత్తిపరంగా మీరు తీసుకునే నిర్ణయాల్లో ముక్కుసూటిగా వ్యవహరించడం బట్టి కొన్ని కీలకమైన మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వృత్తిలో కూడా వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. మీ ఆలోచనలని సమర్థనీయంగా అవతల వ్యక్తుల యొక్క సహకారం మీకు అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరమైన విషయాల్లో వ్యక్తుల యొక్క సహకారంతో ఆగుతూ వచ్చిన పనులను పూర్తి చేసుకుంటూ మీరు ఆశించిన దిశగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. సింహరాశి.
అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా సింహరాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ దూర ప్రయాణాలకు కానీ అవకాశం అనేది కనబడుతోంది. దూర ప్రయాణాలతో పాటుగా ఉన్నత విద్య మొదలైన వాటి కొరకు ఆలోచనలు అధికం చేస్తారు. ఆధ్యాత్మిక ప్రయాణాలకు కూడా అవకాశం ఉంది. తండ్రి, పెద్దలు మొదలైన వారి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. ఉన్నత విద్య రీత్యా, పెద్దల యొక్క ఆరోగ్య రీత్యా, అలాగే దూర ప్రయాణాల రీత్యా ధనాన్ని ఖర్చు చేసే అవకాశం అనేది కనబడుతోంది. అంతేకాకుండా పుణ్యబలాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు. తీవ్రంగా తీసుకునే నిర్ణయాల వల్ల వ్యక్తులతో ఘర్షణాత్మకమైన అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు వీలైనంతవరకు జాగ్రత్తలుగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి కూడా మంచిగా వ్యక్తులతో అభిప్రాయ భేదాలు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం అనేది కనబడుతుంది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి ఆకస్మిక ఆదాయానికి అవకాశం అనేది, ఆగుతూ వచ్చిన పనులలో కొంత వేగం లాంటిది, పనులు వేగంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం, ఎదురు చూసిన వర్తమానాలు అందుకోవడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. అంతేకాకుండా వాహనాలు నడిపేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటి దానికి మనం భావన చేయొచ్చు. అంతేకాకుండా ముఖ్యమైన విషయాలలో, అంటే అది ఏదన్నా కీలకంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు మాత్రం, వారసత్వ వాస్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు, మొదలైన వాటి గురించి కూడా అధిక శాతం మీరు ఆలోచనలు చేయడం, నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి అవకాశం ఉంది. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కానీ వాటితో పాటుగా మీరు తీసుకునే కీలక నిర్ణయాల్లో కానీ అధిక వేగం, అధిక ఆలోచనలు, కాన్సన్ట్రేషన్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వాటిని అధిక వేగాన్ని, ఆలోచనలని నియంత్రించుకుంటూ నిదానానికి అవకాశం ఇస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అది ఆలోచనలు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, అది మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. కనుక వీళ్ళంతవరకు ఆలోచనలలో వేగాన్ని, అలాగే మీరు తీసుకునే నిర్ణయాలలో తొందరగా ముందుకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి ఆచితూచి నిర్ణయాలు తీసుకున్నట్లయితే అది ఆర్థికంగా కావచ్చు, అన్ని విధాలుగా కావచ్చు, మీకు అనుకూలతలు అనేవి ఏర్పడతాయి. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి వృత్తి వ్యాపారాలకు సంబంధించిన విషయంలో, భాగస్వామ్య వ్యవహారాల్లో, జీవిత భాగస్వామితో కలిపి తీసుకునే నిర్ణయాలలో కానీ, వ్యాపార అంశాలలో కానీ మీకు కొన్ని కీలకమైన మార్పులు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. వ్యక్తులతో మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు వ్యక్తిగతంగా మీకు అభివృద్ధి ఉన్నప్పటికీ, గౌరవం లభించినప్పటికీ, అలాగే సంఘంలో గుర్తింపు, గౌరవం, కీలక నిర్ణయాలు మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా భాగస్వామి వ్యవహారాలలో కానీ, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు, వారి ఆరోగ్య విషయంలో కానీ, లేకపోతే వారితో మీ యొక్క ఆలోచనలలో కానీ కొంత కీలక నిర్ణయాలలో ఘర్షణలను అధిగమించే విధంగా మంచిగా కొంత సానుకూలంగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకోవాలి. వేగాన్ని తగ్గించుకోవాలి. ఆలోచనలలో మీరు వేగంగా కాకుండా కొంత ఆలోచనాత్మకంగా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది, అది వ్యాపారపరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, అభివృద్ధికి ఒక పెద్దపీట వేసే అవకాశం అనేది కనబడుతుంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శ్రద్ధ దృష్టి కేటాయిస్తారు. అలాగే ఈ యొక్క భాగస్వామి వ్యవహారాలు కావచ్చు, లేకపోతే మీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మీకు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. శ్రమ అధికంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటారు. పూర్వపు రుణాలని పూర్తి చేస్తారు. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తారు. వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. శక్తి అనుకూలంగా ఉంటుంది. రుణాలు మొదలైనవి తీర్చడంతో పాటుగా మీకు ప్రత్యర్థుల మీద విజయ సాధన కొరకు విద్యార్థులు చేసే విషయంలో కూడా వాళ్ళకి కొంతవరకు అనుకూలమైన ఫలితాలే వచ్చే అవకాశం అనేది కనబడుతుంది. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? ధనస్సు రాశి వాళ్ళకి మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. ఆలోచనలలో వేగం అనేది అధికంగా కనబడుతుంది. సంతాన వర్గంతో ఆలోచనలు చేసేటప్పుడు కానీ, నిర్ణయాలు చేసేటప్పుడు కానీ, వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కానీ, వారి కొరకు నూతన పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ వీళ్ళంతవరకు ఆత్మీయులను సంప్రదించి మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. ఆలోచనలలో ఘర్షణలు రాకుండా తగిన విధంగా ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలతలు అనేవి మీకు ఏర్పడే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతతకి అవకాశం అనేది కొంతవరకు సామాన్యంగా ఉంది కాబట్టి మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ఘర్షణలని అధిగమించాలి. మెడిటేషన్ మొదలైన చేయడం బట్టి మీకు ఉన్నతమైన ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. వ్యక్తిగత విషయాల కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం అనేది కనబడుతుంది. మకర రాశి.
అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వారి విషయాన్ని చూసుకున్నట్లయితే స్థిరాస్తుల కొరకు మీరు ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం లాంటిది ఒకటి కనబడుతుంది. వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది, కానీ కుటుంబ వాతావరణం కొంత ఘర్షణాత్మకంగా ఉండడం, కుటుంబ సభ్యులతో మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, నూతన నిర్ణయాల్ని అమలుపరచడానికి మీరు తీసుకునే విధానంలో కానీ, భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామి, వ్యాపార ఒప్పందాలు మొదలైన విషయాల్లో తగిన విధంగా మీరు ఘర్షణలు రాకుండా ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలతలు అనేవి ఏర్పడతాయి. అంతేకాకుండా స్థిరాస్తుల విషయంలో కానీ, వాహనాల విషయంలో కానీ, వాహనాలు నడిపేటప్పుడు కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఏర్పడే అవకాశాలు అనేది కనబడుతుంది. గృహ వాతావరణం, గృహంలో సభ్యులతో మీ యొక్క మాట్లాడేటప్పుడు కూడా చాలా వరకు ఆలోచించి ఘర్షణలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలతో మంచి నిర్ణయాలు తీసుకుంటూ మాట్లాడినట్లయితే, మాటల్లో వేగాన్ని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆలోచనలని చక్కగా ఉపయుక్తంగా మీరు ముందుకు తీసుకెళ్లే అవకాశం అనేది కనబడుతుంది. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వారికి వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది, అలాగే ఆకస్మికమైన అవకాశాలు లభ్యమవుతాయి. తోబుట్టువుల యొక్క సహకారం బాగుంటుంది, వ్యక్తుల సహకారంతో అనుకున్న పనులు సాధిస్తారు, సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు, శక్తిగా మంచిగా ఆలోచనలు చేస్తూ ముందుకు పెడతారు. ఊహించని వ్యక్తుల యొక్క సహకారం మీకు లభ్యమవుతుంది. మానసిక ప్రశాంతతని పెంపొందించుకుంటారు, ఉత్సాహంగా పనులు నిర్వర్తిస్తారు, ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ప్రత్యర్థుల మీద విజయం సాధిస్తారు, శ్రమతో అనుకున్న పనులు సాధిస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. పూర్వపు రుణాల విషయంలో కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు, మార్పులు చేసుకుంటూ ముందుకు పెడతారు. మీనరాశి. అమ్మ మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. ఆర్థిక సంబంధమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది. కానీ నూతన నిర్ణయాలతో పాటు మాటల వల్ల అపార్థాలకి అవకాశం ఇవ్వకుండా తగిన జాగ్రత్తలతో మీరు ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైన అవకాశాలు లాంటివి లభ్యమవుతాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, మాటల్లో పౌరుషం అధికంగా ఉంటుంది, నిర్ణయాలు చాలా వేగంగా తీసుకుంటారు, సంతాన వర్గంతో కలిపి చర్చలు చేస్తారు. ఆ చర్చలు చేసేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, వారితో సంప్రదింపులు జరిపేటప్పుడు కానీ, పెట్టుబడుల విషయంలో కానీ వీలైనంత వరకు కొంత కూల్గా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైన ఫలితాలు లాంటివి ఏర్పడతాయి. మాటల వల్ల ఘర్షణలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఆర్థిక విషయాల్లో ఒప్పందాల విషయాలు కావచ్చు, ఆర్థిక విషయాల్లో తీసుకునే నిర్ణయాలు కావచ్చు, కుటుంబ సభ్యులతో మీ వ్యవహార శైలి కానీ, మాటలు కానీ అన్ని విషయాల్లో కూడా చాలా ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది, మీరు తీసుకునే నిర్ణయాలకు అనుకూలంగా మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఏర్పడే పరిస్థితులు లాంటివి గోచరిస్తున్నాయి. అమ్మ ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారి యొక్క పరిహారాన్ని కనుక గమనించుకున్నట్లయితే, మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి ప్రతివారు ప్రతిరోజు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా అవకాశము, సమయము అన్నీ మీకు అనుకూలంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు పఠించడం అనేది, దాంతోపాటుగా ముఖ్యంగా విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయ సందర్శన, హరినామ సంకీర్తన, హరికి సంబంధించిన శ్లోకాలు, అంతేకాకుండా హరికి సంబంధించింది ఏదైనా సరే చేయడం, హరికి సంబంధించిన శ్లోకాలు, దేవాలయ సందర్శన, అష్టోత్తరాలు ఏదైనా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి, మానసిక ప్రశాంతత పెరగడానికి అవకాశం అనేది ఉంది. కనుక వీలైనంత వరకు హరినామ సంకీర్తన, హరికి సంబంధించిన అష్టోత్తరాలు మొదలైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే, దేవాలయ సందర్శన కూడా, విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయ సందర్శన కూడా చాలా 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 మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. కనుక వీలైతే చిన్న అక్కడికి వెళితే ఏదైనా దేవాలయం దగ్గర ఏదైనా అవతల వారికి ఏదైనా మీరు ఇవ్వగలిగితే, చిన్న డొనేషన్ లాంటిది ఎవరికైనా వ్యక్తులకి మీరు సహకరించగలిగితే ఏదైనా సహకరించడం లాంటివి, ఇలాంటివి చేసుకున్నా కూడా చాలా పుణ్యప్రదమైన రోజుగా మనం ఈ రోజుని భావన చేయొచ్చు. కనుక తప్పనిసరిగా ఈ రోజున వ్యక్తులు ఎవరైనా సరే ఈ యొక్క హరినామంతో పాటుగా దేవాలయ సందర్శన కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.